ఆషాఢమాసం వచ్చిందంటే చాలు బల్కంపేటలో భక్తుల సందడి పెరిగిపోతూ ఉంది. శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తండోపదండాలుగా బోనాలు వెత్తుకుని పోతరాజుల ఆటలతో శివసత్తులు ఎక్కడెక్కడి నుంచో మారుమూల ప్రాంతం నుంచి బల్కంపేటలో నిండిపోతూ శివాలూగుతూ ఉంటారు. అమ్మవారిని ఎదుర్కొంటూ అమ్మవారి యొక్క దీవెనలు పొందుకుంటూ చిన్న పెద్ద ముసలి అని తేడా లేకుండా అందరూ అక్కడికి చేరుకొని ఘనంగా ఆ యొక్క తల్లిని బోనాలతో ఆరాధిస్తూ ఉంటారు. సందడే సందడి. బల్కంపేట అంటేనే నిజంగా భక్తులతో నిండిపోతూ ఉంటుంది. ఈ మాసంలో ఎక్కడి వారు అక్కడే బోనాలు తీసుకుంటూ శివసత్తులు ఆడుకుంటూ అమ్మ నిజంగా వారిపైన కొలువుండి ఎంతో సత్యంతో అక్కడ దర్శనమిస్తూ ఉంటుంది. ఒక్కొక్క శివశక్తి శివాలూగుతూ సత్యంగా బోనాలు ఎత్తుకొని ఎంతో ఆడుతూ పాడుతూ అమ్మను మహిమపరుస్తూ ఉంటారు. బోనాలు తీస్తూ ఉంటారు. చాలా సరదాగా ఉంటుంది, సంబరంగా ఉంటుంది, కన్నుల పండగగా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఆ యొక్క సంబరాల్లో పాల్గొని అమ్మ యొక్క ఆశీస్సులు పొందుకుంటూ ఉంటారు. నిజంగా అక్కడి గురించి చెప్పాలంటే అది నోటితో చెప్తే కాదు, కళ్ళతో చూస్తేనే సాధ్యమవుతుంది. ఎందుకంటే అంత అందంగా అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ చూసినా కానీ భక్తులతో ఊరేగినట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది అమ్మవారి జాతర. రంగ వైభవంగా శివసత్తులకైతే ఎక్కడ చూసినా కానీ శివాలు ఊగుతూ కనిపిస్తూ ఉంటారు. అదిగో అమ్మవారి ఊరేగింపు కనబడుతుంది. బోనాలు ఎత్తుకొని శివసత్తులు ఊగుతూ ఉంటారు. రెండు చేతులు విడిచిపెట్టి ఎంతో మహిమతో నిజంగా అమ్మవారి పైన ఉన్నప్పటికీ వారు రెండు చేతులు విడిచిపెట్టి బోనాలు అలా ఆడుతూ అమ్మను మహిమపరుస్తూ ఉంటారు. నిజంగా మామూలుగా మనము తలపైన ఏదైనా పెట్టుకొని నడవాలంటే చాలా భయపడతాం. అలాంటిది అమ్మ ఎంతో సత్యంతో వారిపైన పూనకంగా ఉన్నప్పటికీ వాళ్ళు రెండు చేతులు విడిచిపెట్టి కూడా ఆడుకుంటూ బోనాలు ఎత్తుకొని అమ్మను దర్శించుకుంటూ ఉంటారు. నిజంగా కన్నుల పండగ. అది చూసిన వారికి జన్మ ధన్యం. పసుపు బండారుతోటి ప్రతి ఒక్కరూ అలా పూసుకుంటూ ఉంటారు. చాలా సందడిగా ఉంటుంది. ఆడుతూ పాడుతూ ఉంటారు. అది అక్కడి ఆచారము పద్ధతి. చాలా బాగుంటుంది. పాడుతూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో శివసత్తులందరూ అక్కడికి చేరుకుంటారు. ఆ పర్వదినం నాడు చేరుకొని ఒకరికి ఒకరు పరిచయం లేకున్నా పసుపు బండారుతో అందరూ తలకు అలా పెట్టుకొని సహోదర భావంతో ప్రేమగా భక్తి శ్రద్ధలతో ఆటలాడుతూ పాటలు పాడుతూ అమ్మను మహిమపరుస్తూ ఉంటారు. తల్లి ఒక్కొక్కరి పైన కొలువై అద్భుత రీతిగా దర్శనమిస్తూ ఉంటుంది. ఆ ఆచారం, ఆ పద్ధతులు చూడడానికి, ఈ అద్భుతాలు చూడడానికి భక్తులు తండోపదండాలుగా వచ్చి ఆ దృశ్యాలను చూసి అమ్మను దర్శించుకుంటూ ఉంటారు. ఎక్కడ చూసినా కానీ భక్తులతో మారుమోగిపోతూ ఉంటుంది. శివసత్తుల ఆటలతో అక్కడ ఎంతో అందంగా అందరినీ అలరిస్తూ ఉంటాయి. కన్నుల పండుగ. ఎక్కడ చూసినా కానీ అడుగుబెట్ట సందు ఉండదు. బోనాలు, శివసత్తులు, పోతరాజులు కనిపిస్తూ ఉంటారు.
అలా ఆడుతూ అమ్మను మహిమపరుస్తూ ఉంటారు. ఇక భవిష్యవాణి కూడా చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎంతో సంతోషంగా ఉంటుంది అక్కడ.